అండి, వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. టుడే స్పెషల్ శ్రీకృష్ణాష్టమి వచ్చేస్తుంది కదా. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకులతో 2 రకాల ప్రసాదాలు చేసుకున్నామండి. అటుకులతో పొంగలి, స్వీట్ పొంగలి, వాక్కాయతో పులిహోర, ఇవి 2 చేసుకున్నామండి ఈరోజు. చూద్దాం రండి, లేట్ ఎందుకు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. అటుకులు, బెల్లం 1/2 కప్పు, ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, అంతేనండి. ఈ స్వీట్ పొంగల్కి, అటుకులతో చేసే పొంగల్కి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఈ అటుకులు తీసుకొని 1 కప్పు తీసుకుందామండి. వాష్ చేసుకుందాం. అంటే మన కొలతల ప్రకారం చెప్పాలంటే 200 గ్రామ్స్ అటుకులు ఉన్నాయండి. ఈ అటుకుల్ని వాష్ చేసుకుందాం. వాష్ చేసి వడేసుకోవాలి. ముందుగా ఈ అటుకులు నేను జల్లించి పెట్టుకున్నానండి. దొడ్డు అటుకులు తీసుకున్నాను. ఒకవేళ మీరు పేపర్ అటుకులు తీసుకుంటే 2 కప్పులు తీసుకోండి. అటుకులు వాష్ చేశాక ఇలా వడేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక ఇత్తడి పాత్ర పెడుతున్నాను. ఒక 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్, అటుకులు ఫ్రై చేసుకోవాలి మనం. హీట్ ఎక్కాక జీడిపప్పు, బాదం పప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి నేను ఇక్కడ. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోండి. 1 స్పూన్ వరకు జీడిపప్పులు, బాదం పప్పులు, కొబ్బరి వేస్తున్నాను. నా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాను, పక్కన పెట్టాను. మనం వడేసి పెట్టుకున్న అటుకులండి కొద్దిగా పిండేసి, అంటే వాటర్ కొంచెం పిండేసి ఇందులో వేసేస్తున్నాను. ఈ అటుకుల్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఈలోపు మనం ఒక గిన్నె పెట్టేసాను. బెల్లం మనం 1/2 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరి 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. 1/2 కప్పు చాలండి, 1/2 కప్పు అక్కర్లేదు. మీకు ఈ బెల్లం ఇష్టం లేకపోతే తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి కరగనిద్దామండి. ఈ బెల్లం స్థానంలో మీరు తాటి బెల్లం వేసుకోవచ్చు. ఇంకా ఫామ్ ట్రీ నుంచి వస్తుంది కదండి, కోకోనట్ ట్రీ నుంచి కొబ్బరితో వస్తుంది, ఆ బెల్లం కూడా వేసుకోవచ్చు. లేదు అంటే స్వీట్ బెల్లం షుగర్ కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ పొంగల్ వరకు బెల్లం వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ మగ్గిన ఒకసారి చూద్దాము. మరో 2 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. నేతిలో మగ్గితే బాగుంటుంది. బెల్లం కరిగిందండి. దీనికి పాకం ఏమి అక్కర్లేదండి. బెల్లం కరిగి కొద్దిగా స్టిక్కీగా వస్తే చాలండి. అంటే కొంచెం తేనెలాగా జిగురు వస్తే చాలు. ఈ అటుకులోకి ఈ బెల్లం వాటర్ వడకట్టి పోస్తున్నానండి. మీరు ఆర్గానిక్ బెల్లం వాడితే అక్కర్లేదండి, వడకట్టక్కర్లేదు. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇది పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నామండి. ఈలోపు మనం వాక్కాయ పులిహోర చేసుకున్నామండి. ఒక పాన్ పెట్టానండి. ఇది హీట్ అయినలోపు దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. అటుకులు తీసుకున్నానండి 200 గ్రామ్స్. కప్పు లెక్క అయితే 1 కప్పు ఉంటుంది. ఇంకా మామూలుగా మన పులిహోర కావాల్సిన పోపు గింజలు, పల్లీలు, మినపప్పు, మిరపకాయలు, ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు మిరపకాయలు కూడా తీసుకున్నానండి నేను. జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, ఇంగువ అండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాక్కాయలండి. ఈ వాక్కాయని నేను 200 గ్రామ్స్ అటుకులు తీసుకుంటే 100 గ్రామ్స్ వాక్కాయలు తీసుకున్నానండి. ఈ వాక్కాయని కట్ చేసి లోపలన్న సీడ్స్ని తీసేసుకోవాలి. తీసేసుకోవాలండి. అన్ని సీడ్స్ని తీసేసుకోవాలి. చూడండి, వాక్కాయలన్నిటిని ఇలా సీడ్స్ తీసి పెట్టేసుకున్నాను. సీడ్స్ ఒకరు వస్తాయని చెప్పుకున్నాం కదా, ఇలా నీట్గా తీసి పెట్టుకున్నాను. 1 కప్పు అంటే 200 గ్రామ్స్ అటుకులు తీసుకొని వాష్ చేసి వడేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేద్దామండి. ఒకసారి పొంగల్ ఉడికిందన్న చూద్దామా.
కొంచెం టైం పడుతుందండి. వాక్కాయ పులిహోర కోసం ఆయిల్ ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ముందుగా ఈ వాక్కాయలను ఫ్రై చేసుకుందాం. వాక్కాయలు ఎలా పొంగాయో వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. ప్లేట్లో పెట్టుకొని చల్లారనిద్దాం. చల్లారినాక ఒక చిన్న రోల్ తీసుకొని దంచుకోండి, లేదా మిక్సీలో చిన్న జార్లో వేసుకోవచ్చండి. ఇవి చల్లారనిద్దాం. ఈలోపు పొంగల్ ఏమో చూద్దామండి. అటుకుల పొంగల్ అయిపోయిందండి. ఇలాచి ఒక 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా పచ్చకర్పూరం వేస్తున్నానండి. ప్రసాదం అనగానే మనకు పచ్చకర్పూరం లేకపోతే నచ్చదు కదా, ఈ స్మెల్ బాగుంటుంది. పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుదామండి. 1 స్పూన్ నెయ్యి వేద్దామండి. అంతేనండి, అటుకుల పొంగలి రెడీ. పక్కన పెట్టుకున్నామండి. వాక్కాయని కచ్చా పచ్చిగా దంచుకున్నాం. ఇదే పాన్లో పల్లీలు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు ఫ్రై చేస్తున్నాను. పల్లీలు కొంచెం వేగాక 2 ఎండుమిర్చి, ఊరమిరపకాయలు అంటారండి, 2 ఊరమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేస్తాం. ఇవి పోపులో వేసుకుంటే మెత్తగా అయిపోతాయండి, అందుకే సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చివరిలో కలుపుకుందాం. ఇక్కడ మామూలు పులిహోర పోపేనండి. ఫ్రై అయిపోయినాయి కదా, తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. పల్లీలు, ఎండుమిర్చి, ఊరమిరపకాయలు. ఇందులో పోపు గింజలు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. కొద్దిగా వేగాక 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేస్తున్నాను. రెండు రెమ్మలు కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మనం అటుకులు కడిగి వడేసి పెట్టుకున్నాం కదండి, కొద్దిగా పిండేసి ఇందులో వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చామండి. దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఈ పులిహోరలో కావలసిన మసాలా ఇవి వేసి చాలా బాగుంటుందండి. డ్రై రోస్ట్ చేసుకున్నాం. 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ నువ్వులు ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై చేసి ఒక ప్లేట్లో పోసి చల్లారనిద్దామండి. ఈ పాన్లోనే మనం వాక్కాయ ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేయండి. మనం కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ వాక్కాయ పేస్ట్ వేస్తున్నాను. హీట్ ఎక్కింది కదా. కాస్త పండిన కాయలు అయితే ఈ రంగు వచ్చిందండి, పచ్చి కాయలు అయితే గ్రీన్ కలర్ కూడా కనిపిస్తాయి. ఈ వాక్కాయ మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే కాయ. ఇది ఫ్రై ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ పులిహోరలో ఈ పేస్ట్ కలుపుకుందాం. పేస్ట్ కలుపుకొని మరో 1 మినిట్ పాటు కలుపుకుందామండి. బాగా ఈ అటుకుల్లో కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గనిద్దామండి. ఈలోపు మనం ఆవాలు, నువ్వులు చేసుకున్నాం కదా, వీటిని దంచి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇది మగ్గేలోపు మనకి ఈరోజు మనం చేసుకున్న అటుకుల పొంగలి
అటుకుల పులిహోరలో అంటే వాక్కాయతో చేసుకున్నాం కదా, ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందామా. వాక్కాయ ఏంటండి, జ్వరం ఇప్పుడు సీజన్ కదండి, జ్వరంలో వాంతులు విరోచనాలు కొంచెం సీజనల్ వ్యాధులు కదా, ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు మనం ఈ వాక్కాయ ఔషధంలాగా పనిచేస్తుందండి. ఈ గుజ్జుకి బెల్లం కలిపి మనం తీసుకోగలిగితే ఫీవర్ వచ్చినప్పుడు మనకు కాస్త నీరసంగా ఉంటుంది కదండి, నీరసం కూడా తగ్గిపోతుంది. ఇంకా కంటి చూపు కూడా మెరుగుపరుస్తుందండి. ఇంకా మన లేడీస్కి అయితేనండి ఈ వాక్కాయ ఒక వరమనే చెప్పాలండి. కొన్ని క్యాన్సర్స్ అంటే చెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటివి రానివ్వదు. ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా రానివ్వదండి. పాలు ఇచ్చే తల్లులకి పాలు కూడా బాగా వస్తాయండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వాక్కాయని మాత్రం ఈ వర్షాకాలం మరొకండి. అయిపోయిందని చూద్దామా. ఈ పులిహోరలో వాక్కాయ చక్కగా మగ్గిపోయిందండి. ముందే మనం కొంచెం ఆయిల్ మగ్గించుకున్నాం కదా, మరింత మగ్గి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చూడండి, ఎల్లో అండ్ రెడ్. వీటిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, ఊరమిరపకాయలు, ఎండుమిర్చి ఇవి వేసి కలిపేద్దాం. ఈ పులిహోర మసాలా కూడా వేసేస్తుంది. ఈ పులిహోరకి ఈ మసాలా చాలా టేస్ట్ ఇస్తుందండి. చివరిగా కొత్తిమీర వేసుకుందామండి. పులిహోరకి మనం కొత్తిమీర వేసుకోకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, వేసేసుకుందాం. అంతేనండి, వాక్కాయ పులిహోర. అందులో అటుకులతో శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైన అటుకులతో, స్వామివారికి ఇష్టమైన పొంగలి, అమ్మవారికి ఇష్టమైన పులిహోర కూడా సిద్ధమైపోయింది. డిష్ అవుట్ చేసుకుందామా. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదండి, ప్రసాదం వేడివేడిగా పెట్టకూడదు అని. కొంచెం చల్లారింది కదా, ఈ పొంగల్ని డిష్ అవుట్ చేసుకుందాం. అదేవిధంగా పులిహోరని కూడా డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో, మంచి ఇంగువ స్మెల్తో ఈ గదంతా గుబాలిస్తుందండి. మన చిన్ని కృష్ణయ్యకి ఇష్టమైన 2 రకాల ప్రసాదాలు సిద్ధమైపోయినాయి. కమ్మని పులిహోర, వాక్కాయ పులిహోర, బెల్లం అటుకులతో పొంగలి 2 రెడీ అయిపోయినాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుడికి నివేదించండి. మీ ఇంట్లో చిన్నారులు ఉంటారు కదండి, వాళ్ళ చేత కూడా శ్రీకృష్ణుడు ఇలా తయారు చేసి, అమ్మాయిలు ఉంటే రాధలాగా తయారు చేసి ఎంజాయ్ చేస్తారు కదా. నేనైతే అలా చేస్తానండి. మా ఇంట్లో చిన్ని మనవడు ఉన్నాడండి, వాడినైతే చిన్ని కృష్ణులా మేకప్ చేసి మురిసిపోతూ ఉంటాం. వాడికి చక్కగా వెన్న తినిపించి ఎంజాయ్ చేస్తూ ఉంటాం మేము. చూసారు కదా, 2 రకాల ప్రసాదాలు, శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. మీరు తప్పకుండా ట్రై చేసి స్వామివారికి నివేదించి స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.